జై జనసేన, జై తెలంగాణ. ఆ, నా పేరు తేజ నాయుడు. నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వచ్చాను. కోపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. దాంతో పాటుగా శంకర్ గౌడ్ గారి నాయకత్వంలో జరిగింది. శంకర్ గౌడ్ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడేదో మా ఉడతా భక్తి మేము ట్రై చేసాం, కానీ అప్పుడు ముందుకు రాలేకపోయాం. ఇప్పుడు కోపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మేము ముందుకెళ్ళి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, దాంతోపాటుగా మేము శ్యామ్ కానీ, నేను కానీ, మహేష్ కానీ, మా ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన వ్యక్తులందరూ కూడా జనసేన భక్తులం. జనసేన కంటే ముందు పవన్ కళ్యాణ్ గారి భక్తులం, దానికంటే చిరంజీవి గారి భక్తులం. చిరంజీవి గారి ఆదర్శాలని ఆయన చేయగలిగినవో చేయలేనివో అవన్నీ కాకపోయినా జనసేన ద్వారా మా అంత మేము ప్రజారాజ్యాన్ని మేము ఎలా తీసుకెళ్ళలేకపోయామో ఇప్పుడు జనసేనని ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. దాంతోపాటుగా డిప్యూటీ సీఎం గారు ఆయనే మాకు ఆదర్శం, మా దేవుడు ఆయన. ఆ దేవుడికి ఉడతా భక్తిగా మేము ప్రయత్నించడానికి ట్రై చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. కోపల్లి సత్యనారాయణ గారు చాలా సమస్యలు ఆయన తీర్చారు. ఆయన యాక్చువల్లీ బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మామూలుగా బీసీలకి ముందుకు వచ్చి అసలు ఆయన చేసినవన్నీ అన్నీ కాదు, ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి రావట్లే, అన్నీ చేశారు. కాబట్టి ఆయనతో పాటుగా మేము కూడా ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను జనసేన పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తూ మా వంతు మేము సాయం చేస్తూ, ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మాట్లాడాలంది. పీజే న్యూస్ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము వదులుకోలేం. ఒకసారి ఖచ్చితంగా పీజే న్యూస్ వాళ్ళు మాకు అవకాశం ఇస్తే కోపల్లి సత్యనారాయణ గారితో మేము ఒక మంచి ఇంటర్వ్యూలో ప్లాన్ చేసి జనసేన ఆదేశాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేము ముందుగా ఉన్నాం. మాకు జనసేన సిద్ధాంతంలో మాకు ముందుగా నచ్చింది ఏంటంటే కుల ప్రాంతాలు లేకుండా కులం అనే ఒక రీసెంట్గా ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్, కులం అనేది ప్రక్షాళన చేస్తే మనం తెలుగు రాష్ట్రాలు చాలా బాగుపడతాయి అన్నది మాకు చాలా నచ్చిన స్టేట్మెంట్ అది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతోటి ఇప్పుడు కాదు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్పటి నుంచి మేము ఆయన ఫాలోవర్స్గా ఉన్నాం. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతుండొచ్చేమో, అప్పటి నుంచే మేము ఆయన ఆదర్శాలకు ముందు నుంచే ఉన్నాం. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయి ఉండొచ్చు, పవనిజం అయి ఉండొచ్చు, దాంతోపాటుగా మేము అన్నిట్లో పాల్గొని ఉన్నాం. జై జనసేన,